చాలామందికి వేడి వేడి అన్నం తినడం ఇష్టం. ఇలా చల్లన్నం ఎవరు తింటారు? మిగిలిపోయిన అన్నంని ఎవరు తింటారు? ఏం తింటాంలే అని పాడేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇలా వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ముందుగా రైస్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, దాన్ని మంచిగా కలిపేసేయండి. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసేయండి, కరివేపాకు తీసుకోండి, అలాగే మనం వెల్లిపాయలు తీసుకుందాం. వెల్లిపాయలు మంచిగా రోట్లో వేసి దంచుకోండి. మిక్సీలో కొంటే రోట్లో వేయండి, బాగుంటుంది. ఇలా అన్నీ మనం రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. తర్వాత మన ప్రాసెస్ ఏంటిదో చూసేద్దాం. అంటే అంత మిగిలిపోయిన అన్నానికి మేము 4 ఎగ్స్ తీసుకున్నామండి. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకోండి. ఆ బౌల్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే మనం కొద్దిగా ఆవాలు వేసుకోండి. అలాగే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లి పేస్ట్ వేసేయండి. అలాగే నేను అంత అన్నానికి 4 ఎగ్స్ తీసుకున్నానండి. కొద్దిగా పసుపు వేయండి. కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. అలాగే దీంట్లో 4 ఎగ్స్ వేసేసుకున్నానండి. దాన్ని మంచిగా సిమ్లో మంట పెట్టేసి మంచిగా కలిపేసేయండి. తిక్కగా కలిపేసేయండి. అది మంచిగా వేగేటట్టు కలిపేసేయండి. ఇప్పుడున్న రైస్ మొత్తం దాంట్లో వేసేసి మంచిగా కలిపేయండి. టేస్ట్ ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. మంచిగా కలిపేసేయండి. అలాగే ఒక లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే వెయిట్ చేయండి. ఇంకా టేస్టీ ఎగ్ రైస్ రెడీ అండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.